వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. అజిత్ దోవల్ ప్రస్తుతం భారతదేశ జాతీయ భద్రతా మండలి NSA సలహాదారుడు. అజిత్ దోవల్ ను మన ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుస్తారు. 79 సంవత్సరాల అజిత్ దోవల్ సర్వీస్ లో మనం జేమ్స్ బాండ్ సినిమాలలో చూసినటువంటి ఎన్నో సంఘటనలు ఈయన నిజ జీవితంలో జరిగాయి. తన సర్వీస్ లో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారు ఈయన. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక వంటి అనేక దేశాలలో మారువేషాలలో ఉండి అక్కడున్న తీవ్రవాదుల్లో ఒక్కడిగా కలిసిపోయి భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ముందుగానే పసిగట్టి భారతదేశ నిఘా వ్యవస్థకు సమాచారం అందించేవారు. అజిత్ దోవల్ గురించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. దోవల్ 1945లో ఉత్తరాఖండ్లోని ఘర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ఆయన తండ్రి సైన్యంలో పనిచేశారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆ పైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో PG చేశారు. ఆయన 23 ఏళ్లకే IPSకి ఎంపికయ్యారు. అజిత్ దోవల్ గారిని 1968 బ్యాచ్ కేరళ కేడర్ IPS అధికారిగా నియమించడం జరిగింది. సర్వీస్లో చేరిన 4 ఏళ్లకే ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు దోవల్. అజిత్ దోవల్ గారు తన సర్వీస్లో పంజాబ్, మిజోరంలోని తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాల్పంచుకున్నారు. మిజోరంలోని మిజో నేషనల్ ఫ్రంట్ MNF తిరుగుబాటు సమయంలో లాట్లెంగర్ నాయకులు 7గురిలో 6గురిని తన వైపు దోవల్ తిప్పుకోగలిగారు. 1980లో మిజో నేషనల్ ఆర్మీ MNAలో ఒకరిగా చేరి మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్ర స్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో MNA అధినేత పాయ్చుంగ్ ఎంతో సన్నిహితుడయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాట్లింగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. దోవల్ వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న MNA సమస్యకు ముగింపు పలికారు దోవల్. చాలా మంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని దోవల్ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కితాబిచ్చారు. ఇండియన్ పోలీస్ మోడల్ను అందుకున్న పిన్న వయస్కుడు దోవల్. 1988 ప్రాంతంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు దోవల్ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజుల ముందు స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యబలం, బలగాల మోహరింపును క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతా దళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఎరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్ పూర్తి చేయగలిగింది. తీక్షణమైన పరిశీలన శక్తి, అంతుచిక్కని నవ్వు దోవల్ ప్రత్యేకతల్ని చెబుతారు ఆ ఆపరేషన్లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. ఆ ఆపరేషన్కు గాను దోవల్ కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. సైన్యంలో పనిచేసే వారికి అప్పటి వరకు ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీస్ అధికారి. 1990లో ఉగ్రవాదులు పేటరేగుతున్న సమయంలో దోవల్ కాశ్మీర్లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకాపరై లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పరై. మరోవైపు వేర్పాటువాద గ్రూపులు ప్రతినిధులు ప్రభుత్వంలో చర్చలు జరిపేలా వాతావరణం మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. అంతవరకు గూఢచారిగా పేరు తెచ్చుకున్న దోవల్ వ్యూహకర్తగాను గుర్తింపు సంపాదించారు. ఈశాన్య భారత, పంజాబ్, కాశ్మీర్, భారత వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వారి భరతం పట్టడానికి తన ప్రతిభా పాఠాలని ఉపయోగించేవారు దోవల్. ప్రత్యేకించి 1971 నుంచి 1999 మధ్య జరిగిన 15 భారత విమానాల
అపహరణ నుంచి ప్రయాణికుల్ని విడిపించే వివిధ చర్యలు అన్నిటిలోనూ పాల్గొని అనుభవం గడించడం విశేషం. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత IC-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన 3 సంధానకర్తలలో దోవల్ ఒకరు. అంతేకాదు 7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో గూఢచారిగానే ఉన్నారు. లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత అనుకూల ఏజెంట్లను నియమించారు. తర్వాత కొన్నాళ్లు లండన్లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బ కొట్టడం దోవల్కు వెన్నతో పెట్టినవి. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్ని నిఘా వర్గాల్ని కోఆర్డినేట్ చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఏర్పాటు చేసి దాన్ని సౌరాధ్య బాధ్యతలు దోవల్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు సౌరాధ్యం వహించేవారాయన. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడతలో హోంమంత్రి ఎల్కే అద్వానీకి సన్నిహితంగా ఉండేవారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించింది యూపీఏ. 2005లో అధికారంగా రిటైర్ అయిన ఆ తర్వాత కూడా అనధికారంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత దావుద్ ఇబ్రహీంని మట్టుబెట్టి ఆపరేషన్ ఆయన స్కెచ్ గీశారు. దావుద్ కూతురు పెళ్లికి దుబాయ్లోని హోటల్కు వచ్చినప్పుడు చంపాలన్నది ప్రణాళిక. ఛోటా రాజన్ ముఠాకు చెందిన 2 అందుకు సిద్ధం చేశారు దోవల్. ఆ దశలో ముంబై పోలీస్ వర్గాల్లో దావుద్కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు. ఢిల్లీలోని ఛోటా రాజన్ అనుచరులతో దోవల్ మంతనాలు జరుపుతున్న హోటల్కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరిని అరెస్ట్ చేసి దోవల్ మాట చెల్లనివ్వకుండా చేశారు. ఐబీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాక వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. భద్రతా దౌత్య సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేధోపరమైన చర్చలు జరుగుతుంటాయి. అవి ప్రభుత్వ విధానాలకు పనికొచ్చేది. మోదీ ప్రధాని అయ్యాక దోవల్ని జాతీయ భద్రతా సలహాదారు NSAగా నియమించారు. వివిధ ఆపరేషన్లో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి NSA అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది. రా ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్ని బట్టి NSAగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. NSAగా బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే ఇరాక్లో ICS దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు దోవల్. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తను పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సకు గద్దె దించడంలోనూ దోవల్ వ్యూహ రచన చేశారంటారు. దోవల్ వ్యూహ రచనలో భాగంగా మణిపూర్లో మన సైన్యానికి సంబంధించిన వాహన శ్రేణి పైన దాడి చేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మైనమర్లోకి ప్రవేశించి మెరుపు దాడి చేసి 40 మంది తీవ్రవాదులను హతమార్చింది. అజిత్ దోవల్ను మోడీ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆగ్నేషియా దేశాల ప్రభుత్వాలతో చర్చించేందుకు నియమించారు. అప్పటి వరకు ఇలాంటి రాయబారి హోదా లేదు. అదే సమయంలో పశ్చిమేషియా, ఆగ్నేషియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్ మార్పులు తెచ్చారని, ఊరి తీవ్రవాద దుశ్చర్య తర్వాత మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ దోవల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మధ్య జరిగిన రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంలో భారతీయులు యుద్ధంలో చిక్కుకున్నప్పుడు 2 దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని కొన్ని గంటలు ఆపించి మరీ మన పౌరులను సురక్షితంగా మన దేశానికి తీసుకురాగలిగారు. అలాగే భారతదేశంలో కుట్రలు చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న అనేక మందిని అక్కడ స్థానికులతో వ్యూహ రచన చేసి వారిని కాల్చి చంపడం జరిగింది. అది కూడా అజిత్ దోవల్ వ్యూహంలో భాగంగానే జరిగిన పరిణామాలు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆపరేషన్ విజయవంతంగా దోవల్ గారు నిర్వహించడం జరిగింది.
కౌంటర్ ఇంటెలిజెన్స్ లో భాగంగా అన్ని దేశాలలో మన గూఢాచారులను మన శత్రువులకి కంటి నిద్ర లేకుండా చేస్తున్నాం. రియల్ టైమ్ జేమ్స్ బాండ్ అజిత్ కుమార్ దోవల్.